ఒక్కడు చేసినా చాలు. పెద్ద క్యాలెండర్ పెట్టాడు గాంధీ గారు, పెట్టేశాడు గాంధీ గారు క్యాలెండర్ పెట్టాడు. ఆ గంట వెలుగుతుంది, ఇంకా భజన చేయాలి మనం. కొంతమంది పిల్లలందరూ వస్తారు, ఒకసారి పిల్లలంటే ఒక ఎవరు వచ్చినా రాకపోయినా ఇంకా రాత్రి చెప్తే 10 దాకా మళ్ళీ పొద్దున్న మొదటి చేర్చిపోడు. ఆ తర్వాత గుళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి అవన్నీ చేసి హరే రామ హరే అని పాడుకుంటూ వచ్చేవాడు. మరి అప్పుడు నీకు వేరే వాళ్ళు తెలీదా? వేరే స్వతంత్ర నాయకులు ఎవరు తెలీదా? తెలుస్తుంది మాకే కదా. సుభాష్ చంద్రబోస్ అని తెలుసు, ఫోటోలు ఇవే కదా, టేప్ రికార్డులు, పేపరే కదా. ఆ తర్వాత ఇది వచ్చింది, రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది చూడు, అప్పుడు రేడియోలు వచ్చినాయి. అవి అక్కడి నుంచి ఇక్కడికి వినపడే కాదు. ఇలా కూర్చుని వినేవాడు మా బావ, మా అన్నయ్య వాళ్ళందరూ. ఇలా కూర్చుని కుర్చీలో కూర్చుని రేడియో డ్రైవ్ మీద ఉంటుంది కదా, ఇలా పెట్టుకుని వినేవాడు. సన్నగా వినపడేది యుద్ధం. స్పీకర్ పెడతాడు కదా ముందు, ఇలా జరిగింది అలా జరిగిందని. అవి మాకు అప్పుడు తెలవదు, మీకు బాగా చెప్తాను. మా బావ వాళ్ళు వినేవాడు. ఆ తర్వాత మా అన్నయ్య కూర్చుని వినేవాడు, మా తాత మా నాన్న కూర్చుని వినేవాడు. ఏమినేవారు? యుద్ధం గురించి ఏమినేవారు? ఏదో చెబుతుంటే వినేవారు. యుద్ధం అంటే మాటలు కాదు కదా. భారతీయ కురుపాండవుల యుద్ధం ఎంత గొప్పగా ఉంటుంది, చూడటానికి కూడా బాగా ఉంటుంది. అప్పుడు మరి మన యుద్ధం అంటే ఇండియా వాళ్ళు వాళ్ళు రష్యా వాళ్ళు చేసినారంటే బ్రిటిష్ వాళ్ళు 1,10,000 మంది సైనికులు వెళ్ళారు మన భారతీయులు. అవును, అవన్నీ అంటే వింటాం కదా, పేపర్లు చదువుతాం కదా. పేపర్ చదువుతాం కానీ అర్థమైంది కదా, చిన్నపిల్లలు ఏదో చదివేస్తాం అంతే. అది మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీకు ఎలా చెప్పారు? రేడియోలో చెప్పారా? రేడియోలో చెప్తారు. రేడియో నాగేశ్వరం ఉంటాడు కదా, స్పీకర్ తెస్తాడు, మైక్ కాడ తిట్టాడు. మా ఇంటికాడ ఎదురు నుంచి వచ్చినాడు ఇలాంటివన్నీ రేడియోలు తెచ్చేవాడు. గడియారం రాజు గారు మా బావకి పంచేత ఆ గడియారం రాజు ఎవరికి కావాలంటే గడియారాలు తెచ్చి పెడతాడు. ఈ చేతి గడియారాలు, పెద్ద గడియారాలు, చిన్న గడియారాలు, డ్రైవర్ మీద పెట్టే గడియారాలు ఎవరికి కావాలంటే తెచ్చి పెడతాడు. మరి నీకు రేడియోలో చెప్పారు అప్పుడు స్వాతంత్రం వచ్చిందని? పేపర్ వస్తుంది కదరా, పేపర్ తెలియదేటి మా అందరూ చెప్పుకోరా. మరి ఏం సెలబ్రేషన్ చేశారు అప్పుడు? ఏముంది, సంతకాడ పెద్ద పందిరేసారు, స్పీకర్ పెట్టారు. స్పీకర్ పెట్టి చెయ్యట్టి తీసుకెళ్తాడు. మాకేమో గ్రామపూర్లో పాటలు వస్తాయి కదా, గాంధీ గారి పాటలు ఈయన అవన్నీ పాడేవాళ్ళం. నీకు సంగీతం వచ్చు కదా? నీకు సంగీతం వచ్చు కదా? ఓడు స్వాతంత్రమి మా జన్మ కనీసాటండి, నిరంకుశం భవిష్యత్తులు విరిన పెప్పయముగా ఎదిరించండి. ఈ గ్రామఫోన్ పాటలు అవి పాడి నేర్పి అక్కడ తీసుకెళ్ళి పాటించేవాడు రేడియో నాగేశ్వరం. పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన పేరమిలే, సహోదరుదిరా జ్వాలలతోటి స్వతంత్రత మరవి నడపండి. ఎంతకాలమిటు సహించి ఉన్న దోపిడి మోసుకకు దయరాదను, స్వాతంత్రమున జన్మ చాటండి. సంఘములోను ఐక్యత వేగమే సంకట పరుపు శాంతి పతానా, స్వర్గతుల్యము స్వతంత్ర జ్యోతి మాంగళ్యపు హారతులిమ్మ. స్వతంత్ర జ్యోతికి మాంగళ్యం పెద్ద జ్యోతి పెడతాడు. ఒక ఏదో చెమ్మేలాగా ఉంటాయి, ఆ పూర్వం ఎగి ఉంటాయి. అయ్యే మాకు గొప్ప అందరికీను. మాంగళ్యపు హారతులిమ్మ. మాంగళ్య పాట అప్పుడు బాగా పాడేదాన్ని, ఇప్పుడు రాదు. మాంగళ్యపు హారతులిమ్మ అని అలాగా అవన్నీ ముందు గ్రామఫోన్ పాటలు చెప్తాడే మేము పెడతాము, పెడతాది మా నాన్నే పెడతాడు ఎక్కువ. అవి పెట్టి నేర్చుకుంటాం. మా వదిన నేను నేర్చుకున్నాక అప్పుడు తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతాడు. ఊరుకోడు, ఎక్కువసేపు ఉండనివాడు కాదు. నేను పాడలేను అంటే ఊరుకోడు. మరి పాడేవాళ్ళు ఎవరు లేరు అక్కడ.
అప్పుడు అంతేనా అయిపోయిందా? అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు అంతేనా? మళ్ళీ ఆడ అయ్యారు చేశారు ఇయ్యారు చేశారు ఉన్నారు కదా, పెద్దలు ఉంటారు కదా. అప్పుడు ఆ పెద్దలందరూ గాంధీ గారు అలా చేశాడు ఇలా చేశాడు అలా కష్టపడారు చెప్పుకుంటారు అంతే. అప్పుడు నాకు తెలియదు. మరి మీ ఊళ్ళో బ్రిటిష్ వాళ్ళు అలా ఎవరు ఉండేవారు కదా? అంత తెలియదు. ఉదయం మాయను స్వేచ్ఛ భారత ఉదయం మాయను భారత యుద్ధ యోధులు తపములు యోధులు. అది ఆ పాట బాగుంటుంది. ఆ పాట చాలా బాగుంటుంది. ఉదయం మాయను స్వేచ్ఛ ఉదయం వచ్చింది మనకి స్వేచ్ఛ భారతదేశం ఉదయం వచ్చింది. స్వేచ్ఛ భారత ఉదయం మాయన భారత స్వేచ్ఛ భారత ఉదయం మనకి పుట్టింది అనమాట. స్వేచ్ఛ వచ్చింది కదా, అది స్వేచ్ఛ వచ్చింది అనమాట. ఆ పాట బాగుండేది. మళ్ళీ గాంధీ గారి పాట ఉండేది. చెప్పండి గుళ్ళో కొల్లాయి కట్టితే ఏమి మన గాంధీ మారడై తిరిగితే కళ్ళగట్టినా పర్వాలేదంట, మారడై తిరిగినా పర్వాలేదంట. వెన్న పూస మనసు కన్న తల్లి ప్రేమ బండంటి మోముపై బ్రహ్మ తేజస్సు. ఆయన మోములో బ్రహ్మ తేజస్సులో ఉంటుందంట. బండంటి మోము పొట్టుగా ఉంటుందంట. మోముపై బ్రహ్మ తేజస్సు కొల్లాయి కట్టితే ఏమి మన గాంధీ మారడై తిరిగితే. అదొకటే జ్ఞాపకం ఉంది. ఇంకో తర్వాత జ్ఞాపకం. అది ఎప్పుడు పుడితే అప్పుడు గ్రాంపులు ప్లేట్లు తెచ్చి పెడతాడు కొత్త కొత్తగానే. అవి తెచ్చి పెడితే అవి నేర్చుకుని మనం పాడాలి. సంగీతం టీచర్లు ఉంటారు కదా, సంగీతం టీచర్లు ఆయన భక్తి పాటలు పాడతారు. ఆయన జాగ్రత్త కీర్తనలు ఒకటే వచ్చు ఆయనకి. జాగ్రత్త కీర్తనలు ఆయన ఏదైనా నచ్చకపోతే రాకపోతే తిరుపతి వెళ్ళి నేర్చుకుని వైష్ణవుల దగ్గర. వాళ్ళ వైష్ణవులు ఇంకా ఆయన గురువులు ఉంటారు. ఇంకా ఏదైనా మనకు కావాల్సిన కీర్తన రాకపోతే ఈ దేశభక్తి పాటలు మాత్రం గ్రామ్ ఫోన్లో నేర్చుకుని గ్రామ్ ఫోన్ పాటలు ఇవే. ఈ పాటలేమో ఆర్ట్స్ పాటలు అయినా పేరెంట్ అది దాకా వెళ్ళిపోయేది. అప్పుడమ్మ మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ బాబాయ్ గారు అమ్మాయి ఊరికే ఆడపడుచు. కొల్లూరు ఊరికి అందరికీ పెద్ద ఆడపడుచు అనమాట. అది నోరు పడితే మంచిది అన్నీ చెప్పుద్ది అనమాట. కొల్లూరు అన్నదమ్ములు 13 ఇళ్ళు తండ్రులకి ఇదే కూతురు బేనరకం. ఊరికి వస్తే ఈ ఊళ్ళో కొట్టు పెట్టుకున్నా దారిలో కొట్టు. ఇక అన్నిటికీ వెళ్ళిపోతాయి. దానికి జతకేమో నన్ను లాక్కి వెళ్ళిపోతుంది. నేను ఖాళీగా ఉంటాను అనమాట. బడి అయిపోయాక బడి 5వ తరగతి కదా ఎంతసేపు. మరి ఫారములు చదవలేదా? ఫారం 6 నుంచి ఫారములు అంటారంటగా. 6 నుంచి పుస్తకాలు కొనుక్కొని కానీ నేను చెప్పి ఎక్కడి నుంచి ఇక్కడ చదవని ఇవ్వడు. అది అప్పటికప్పుడు చదివి అప్పు చెప్పేదాన్ని. ఇంకా అయిపోయేది. మళ్ళీ కొన్ని అదేంటి మళ్ళీ పుస్తకాలు కొనుక్కున్నాను. తెమ్మంటే తెచ్చేస్తారు. కారోడే కదా, 3 కారోళ్ళు ఉన్నారు. 9 ఉంటారు జనాలు. కొద్దిగా చిన్న క్లాసులు. అదేం చేసేవాడు ఆఖరికి అదేంటి కార్లో జనం వచ్చేస్తారు. ఆయన ఏం చేసేవాడు వాళ్ళు పలుతుగా రాసుకుంటూ కౌలు చెప్పుకుంటూను ఆ పిల్లలకి అదేంటి డిక్టేషన్ చెప్పు లెక్కలు చెప్పు మరి నాతో చెప్పేదాన్ని. పాటలు చెప్పు అని చెప్పేవారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు 50 మంది కూడా ఉంటారు మా బడిలో. సంగీతం చెప్తూ నువ్వు లెక్కలు లెక్కలు చిన్న పిల్లలకి 3వ తరగతి 4 ఎంత పెద్దోడు ఉన్నా లెక్కలే రావు. ఏంటి 6వ తరగతి అయిన వాళ్ళు 6వ తరగతి లేదు, తెచ్చుకుని చదువుకున్నాను అంతే. ఖాళీగా ఉండలేక చదువుకున్న తర్వాత హిందీ మాస్టర్ వచ్చాడు. 2 పరీక్షలు కట్టించాడు. ఆ తర్వాత సంగీత మాస్టర్ వచ్చాడు. హిందీ పండిట్ హిందీ ఆయన పండిత్ మీకు 2 పరీక్షలు కట్టించాడు. 2 పరీక్షలు కట్టాను. పరీక్షలు ఏమంటారు? ఆ పరీక్షలు అయ్యా అంటారు కదా. ప్రాథమిక రాశాను, పాస్ అయ్యాను. మాధ్యమిక ఇంకా రాయలేదు. పరీక్షలకి వెళ్ళా. మళ్ళీ సంగీత మాస్టర్ వచ్చాడు.
సంగీతం మాస్టర్ వచ్చి 10 నెలలు చెప్పారు, 44 రూపాయలు. 5 నెలలు చెప్తే ఒక బస్తా ధాన్యం, అలా 2 బస్తాలతో నాకు ధాన్యం అయిపోయింది. 4 రూపాయలు మొత్తం అప్పుడు బస్తా ధాన్యం ఇచ్చేవారు, డబ్బులు కాకుండా. 16 రూపాయలు. 16 రూపాయలు బదులు బస్తా ధాన్యం. అందరూ బస్తాలు ఇస్తారు, ఆయన ఏం చేసుకుంటాడు? 2 3 పెళ్ళాలు. ఆయన ఏం చేసేవాడు? అందరూ బస్తాలు తెచ్చి 5 నెలలు వేసుకొని ఆ డబ్బులు 16 రూపాయలు తెచ్చుకుని అవి కొనుక్కునేవాడు. ఒక ఆవిడ ఇల్లు ఎత్తుకిచ్చింది ఒక పక్కనే 3 పెళ్ళాలతో కౌంట్లో. అదే మళ్ళీ మిల్లుకి వెళ్తాయి కదా, ఒంటెంత బండి మీద మిల్లుకి వెళ్తాయి కదా, వాళ్ళ అమ్మాయి ఉంది ముచ్చివని. ఆయనకి అదేంటి 2 కొంచెలు నువ్వులు పోయినా 2 కొంచెలు బియ్యం పోయారంటే ఆ పని వాళ్ళు ఏం చేశారు? ఆ బత్త వస్తుంది కదా ధాన్యం, ఆ బత్తాకి ఇంకా 4 చాట్ల పోసేవారు. అది తినడానికి లేదు. అందరికీ మామిడి తోటలే. మా అమ్మ సంచి మామిడి పళ్ళు ఇచ్చేది, వాళ్ళు ఇద్దరు ఉన్నాము. మళ్ళీ వాళ్ళు ఇచ్చేవారు. ఆయన అనేవాడు నాకు సంచి మామిడి పళ్ళు వద్దు, 2 తెచ్చుకుంటాను, నేను మా ఆవిడ తింటామండి. మళ్ళీ సుబ్బన్ గారు ఇస్తారు, మళ్ళీ నేమో నారాయణరావు గారు ఇస్తారు. అందరి దగ్గర 2 తీసుకుంటానండి అని చెప్పి 2 తీసుకుని అక్కడ ఇచ్చేసేవారు. పొద్దున్నప్పుడేమో కాఫీ ఇచ్చేది, సాయంత్రం ఏమో మంచిగా ఇచ్చేది. ఏ పండినా ఏ కొడినా ఇచ్చేవారు. మరి ఇప్పుడు మనం పడుతుంది అన్నీ పట్టుకెళ్తలేదు. అలాగే ఏనా మాస్టర్ అని అభిమానం. అభిమానం. ఇప్పుడైతే ఎల్కేజీ వాళ్ళకి 1,00,000 రూపాయలు, ఎల్కేజీ 1,00,000 రూపాయలు ఏంటి ఫీజు. ఎల్కేజీ వాళ్ళకి ఒక స్టూడెంట్కి 1,00,000 రూపాయలు ఫీజు. అప్పుడు అసలు బళ్ళోకి ఎవరు రారా? ఎవరు 100 ఇళ్ళు కావరకోట్లో కౌంటర్ ఉన్నాయా? బళ్ళోకి పంపేవారు. ఇప్పుడు 5 రోజులు వచ్చేటప్పుడు 2 ఏళ్ళు ఉన్నా ఒకటే క్లాసే, 5 ఏళ్ళు ఉన్నా ప్రతిగా అంతా బెడ్. ఈ 5 ఏళ్ళు వచ్చి 10 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి 3 పుడతారు. వీళ్ళు బళ్ళోకి వెళ్ళరు, వాళ్ళు చదువుకోరు. వీళ్ళు వీళ్ళు చదువుకోరు, వాళ్ళు చెప్పరు. చదివితే చదువుతారు, చెప్పకపోతే మా ఆడపిల్లలు పడి మగపిల్లలు పడి పంతులమ్మలు. మగపిల్లలకి పంతులమ్మలే కానీ ఆడపిల్లలకి మాస్టర్ రాకూడదు. ఆడపిల్లలకి మాస్టర్లు ఉండరా? మగపిల్లలకి పంతులమ్మ వెళ్ళరు. పంతులమ్మలు వెళ్ళరు. 5వ క్లాస్కి అయినా వెళ్ళరు. మాకు రారు. మా పిల్లలు మా పడి మాది అర్థమాడు. అది అసలు లేడీస్ స్కూల్, లేడీస్ది బాయ్స్ది. ఎంత ఉన్నది, ఎంతమంది రారు. ఎవరికి వచ్చి చచ్చేవారు కాదు. 5 ఆ చదివి చెత్తగానే తల్లి కూతురు ఉండేవారు శుభ్రం చేయడానికి, పిల్లల్ని బ్లాక్ రావడానికి. అక్కడి వరకు పరిగెత్తేసేవారు. అయితే చదువులు వచ్చేవి కావు. జుట్టు ఉండేది కదా, అందరికీ 3 మంది పిల్లలు ఉండేవారు కదా. వెనకాల ఎవరికి శ్రద్ధ ఉండేది కాదు చదువు అంటేను. అందుకనే మరి మా అమ్మాడు 2వ క్లాసు, మా నాన్న 2వ క్లాసు. అందరూ మరి భాగవతం అనర్గళంగా చదివేది. ఎవరు 2వ తరగతికి? 2వ తరగతి. మా తాత సోమలని ఉండేవాడట. సాయంత్రం వచ్చేవాడట. చంటి పిల్లలందరూ ఉప్పు పెట్టేసి కూర్చోబెడితే మా తాత ఇలా కుర్చీలో కూర్చుంటే, ఆయన ఒక కుర్చీలో కూర్చుంటే మా అమ్మ శ్లోకాలు చదువుకుంటే భాగవతంలో చదువుకుంటుంటే ఆయన అర్థం చెప్పేవాడు. మా తాత వినేవాడు. మా తాత వినేవాడు. ఎన్నాళ్ళు చదివినట్ట భాగవతం. అప్పుడు ఎల్కేజీ యూకేజీ ఉండే కదా. 1వ తరగతి ఫస్ట్, 1వ తరగతి 2వ తరగతి. అలే అసలు 10 ఏళ్ళు వచ్చినా అలే రావు అని చెప్పరు, వీళ్ళు చదవరు. ఎవరిని ఏమంటానికి ఇద్దరు పంతులు ఉంటారు, మాస్టర్ ఉంటాడు 5వ క్లాస్. బలలో అప్పుడు పాక అలాగే ఉండేది. పూర్వం అదే గొప్పగా ఉండేది మాకు స్కూల్గా.